ఎస్ సార్, ప్రస్తుతం మనతో పాటు మెట్టుగూడ కార్పొరేటర్ సునీత గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సునీత గారు, ప్రధానంగా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటండి? అసలు కారణాలు ఏంటంటే ఈరోజు నేను ఫొటోస్ తీసుకెళ్ళండి, ఫొటోస్ జిరాక్స్, కలర్ జిరాక్స్ తీసుకెళ్ళిన. ఏమంటే అక్కడ ఎండాకాలం రాకముందుకే వాటర్ ట్యాంక్స్, సివరేజ్ లైన్స్, పొల్యూషన్ వాటర్ వస్తుంది. ఇంతవరకు డిప్టీ మేయర్ గారికి మా చిల్కలగూడ నుంచి కాల్ వచ్చింది. సునీత గారు, మీ దగ్గర కంప్లైంట్ ఉందంట కదా సునీత, వస్తామా అని అన్నది. సరే మేడం రండి అని చెప్పిన. రండి అన్నప్పుడు వస్తే మా సమస్యలు తెలుస్తుంది వాళ్ళకు కూడా. కాబట్టి మేడం రాలేదు, టైం లేదని రాలేదు. కాబట్టి నేను ఆ పేపర్స్ అన్ని తీసుకెళ్ళిన. ఆ పేపర్స్ అన్ని బయట చింపేస్తే మళ్ళీ కార్లో ఇంకో సెట్ తీసుకొని వెళ్ళి నేను బయట గొడవ చేస్తేనే లోపల పంపించారు. ఈరోజు మేము కేవలం పొల్యూషన్ వాటర్ గురించి, స్ట్రీట్ లైట్స్ ఈరోజు 6 months వరకు కూడా స్ట్రీట్ లైట్స్ లేని పరిస్థితి ఉంది. ఇంత దౌర్జన్యమైన గవర్నమెంట్ ఎక్కడ లేదు. ఇంకోటి నేను రేవంత్ అన్నకు ఒకటే చెప్తున్నా, మీరు 6 గ్యారెంటీలు ఇవ్వని అవసరం లేదు. మీరు ఇయ్యరని మాకు కూడా తెలుసు, ఎందుకంటే ఇవ్వరు, అవి కాని పని. అది కేవలం ఈరోజు కూడా మీరు ఇటుక పెట్టని పరిస్థితిలా ఆ డబుల్ బెడ్రూమ్ కూడా మాదే. ప్రతి ఒక్కరు మమ్మల్నే మా కేసీఆర్ సార్నే పూజ చేస్తారు అందులో పోయి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి స్టాప్ చేసి మళ్ళీ లోపల పోయి గెలిచినాక మళ్ళీ ఇద్దామనుకో. రూలింగ్ పార్టీ వచ్చినందుకు మీరు కలర్ మార్చిరు, మా డబుల్ బెడ్రూమ్లే బాగాలేవు అన్నందుకు మీరు ఎట్లా కలర్ మార్చిస్తారో మాకు అనిపిస్తలేదు. కానీ చాలా గలీజ్ అనిపిస్తుంది. మరి మీరు మా దాంట్లోకి వచ్చి మీరు ఇవ్వస్తున్నారు. ఓకే, లేని వాళ్ళకి ఇవ్వండి, లేని వాళ్ళందరికీ ఫొటోస్ ఇస్తున్నారు. ఏంటది? మళ్ళీ అందరు లేని వాళ్ళు బాధపడతారు, లేని వాళ్ళకి ఇవ్వండి, జెన్యున్గా ఇవ్వండి అని చెప్పినాము. ఇంకోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు బడ్జెట్ది చెప్తున్నానండి. బడ్జెట్ స్టార్ట్ చేద్దామని అన్నది. బడ్జెట్ దేని గురించి స్టార్ట్ చేస్తారు మేడం? క్వశ్చన్స్ ఇవ్వండి, ఫస్ట్ క్వశ్చన్స్ ఇచ్చినాక బడ్జెట్ స్టార్ట్ చేయండి అని చెప్పినాము. నేను ఎక్కువ మా కార్పొరేటర్లు కొంతమంది మీదికి మగవాళ్ళు వెళ్ళిండ్రు. మగవాళ్ళు మొత్తం ఏం చేసిందంటే, ఎప్పుడు ఒక్కొక్క రోల్లో ఒక్కొక్క పార్టీ వాళ్ళు ఉంటుండేనండి. అట్లా పెట్టకుండా ఈసారి ముంగటి రోల్లో మొత్తం కాంగ్రెస్ వాళ్ళని పెట్టేసింది. ముంగట మొత్తం చుట్టుముట్టు కాంగ్రెస్ వాళ్ళని పెట్టేసి మమ్మల్ని అడ్డు రాకుండా, మమ్మల్ని పొడియడం దగ్గరికి అడ్డు రాకుండా మాకు హక్కు ఉంటుందండి. ఎందుకు ఉండదు మాకు? ఈరోజు మా బీఆర్ఎస్ కార్పొరేటర్గా మీరు గెలిచి ఈరోజు మేయర్ సీట్లో కూర్చున్నది మీరు. మీకు అంత మమ్మల్ని ఈరోజు పంపించే అంత మీకు ఇది ఉంటే మీరు ఊసరు వెళ్ళి రంగు మార్చినట్టు మీరు కండవలు మారుస్తున్నారు కదా. ఈరోజు ఆ పదవికి రాజీనామా చేసేసి మీరు మళ్ళీ కాంగ్రెస్లో గెలిచి ఆడ కూర్చోండి. అంతేగాని పిచ్చి పిచ్చి మాటలతోటి అందరినీ ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చినట్టు గెట్ అవుట్ షెటప్. ఒక దళిత కార్పొరేటర్గా నేను అక్కడ పోయి అడిగితే కూడా గెట్ అవుట్ షెటప్, ఏమైనా కానీ షెటప్ గెట్ అవుట్. మీరు కావాలనే ఒక గొడవను సృష్టించి ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికే లోపలికి వచ్చారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మేయర్ కానీ, అటు మిగతా పార్టీ వాళ్ళు కానీ. ఎంతవరకు నిజం ఇది? నిజంగానే మీరు గొడవ చేయాలన్న ఉద్దేశంతో లోపలికి వేరా? మేము గొడవ చేయాలనుకుంటే మా కార్పొరేటర్ని లోపలికి రమ్మనండి, ఎంటర్ లోపలికి అయినాక మేము స్టార్ట్ చేద్దాము అని చెప్పినాము. స్టార్ట్ చేయనికే వచ్చినాం. మేము క్వశ్చన్స్ అడిగినారు వాళ్ళు. క్వశ్చన్స్ అడిగింది మేము పబ్లిక్ అడిగిన సమస్యల గురించే కదా మేము ఇచ్చింది. అందులో మా క్వశ్చన్స్ కూడా పెట్టలేదు ఇంతవరకు. మా క్వశ్చన్స్ లేవు. ప్లస్ మేము ఉండొద్దనే ఈరోజు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కుట్రతోటే ఈ పని చేసిర్రు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఎవరు ఎంత కుట్ర చేసినా కానీ అందరికీ సమస్యలు ఉన్నాయి. మేము మొన్న సీనన్న మేము అందరం పోయినప్పుడు కూడా మా సమస్య జోనల్ కమిషనర్ దగ్గర పోయినప్పుడు కూడా ఎక్కడ పోయినా పోలీసు వాళ్ళు, మీరు అంతా ఎందుకు భయపడుతున్నారు? మాకు మేమేం కత్తులు తీసుకొస్తున్నామా, కటారు తీసుకొస్తున్నామా? ఎక్కడ పోయినా పోలీసు వాళ్ళని ఎందుకు పెడుతున్నారు మా దగ్గర? మేము ఏం తప్పు చేస్తున్నాం? పబ్లిక్ ఎన్నుకున్నారు మమ్మల్ని, పబ్లిక్ ఎలక్ట్ చేసిన కార్పొరేటర్లు మేము. మమ్మల్ని ఎలక్ట్ చేసిన మేము మీ సమస్యలకు మా సమస్యలు ఉన్నాయి మీ దగ్గర చెప్పనీకి వస్తే కూడా మమ్మల్ని పోలీసు వాళ్ళకి అడ్డం పెట్టి ఈరోజు దౌర్జన్యంగా మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టి ఈరోజు ఈ సమస్య చేసింది. కానీ ఇది చాలా మేము ఖండిస్తున్నాము. ఒక ఎస్సీ మహిళగా చాలా ఖండిస్తున్నాము. ఎస్, ఆ బడ్జెట్లో ఏదైతే బడ్జెట్ సెషన్కు సంబంధించి మేము ఫస్ట్ క్వశ్చన్ అవర్ ఇవ్వండి, క్వశ్చన్ అవర్ ఇచ్చిన తర్వాత మీరు బడ్జెట్ సెషన్ అనేది నిర్వహించాలని చెప్పేసి కూడా మేము కోరాము మేయర్ని. కానీ మమ్మల్ని కావాలనే సభ నుంచి బయటికి పంపించారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్లో అయితే వాళ్ళని నిర్బంధించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బట్ ఒక్కొక్కరు మాట్లాడుతూ కూడా మేము కేవలం మా యొక్క సమస్యలను, మా యొక్క ఏదైతే డివిజన్ ఉందో ఆ డివిజన్లో సమస్యలను మేయర్ దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాము. ఆ ప్రయత్నంలో భాగంగా అక్కడ క్వశ్చన్ అవర్ అడిగితే మా పైన ఎవరైతే మగ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా పైన దాడికి ప్రయత్నించి మమ్మల్ని దురుసుగా మా పైన ప్రవర్తించి
ఇష్టారాజ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితుల్లో మేము మేయర్ పోడియం దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మమ్మల్ని కావాలనే ఒక కుట్రపూరితంగా మమ్మల్ని సస్పెండ్ చేశారు అని చెప్పేసి కూడా, అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు. కెమెరామెన్ అజర్తో విజయ్ తొలివెలుగు, రాంగోపాల్పేట నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.